ఎలా చేస్తున్నామో తెలుసుకోవడానికి వచ్చాను. ఎక్సలెంట్ బాస్, ఎక్సలెంట్. మీకు ఆన్సర్ ఇచ్చే వద్దాం ఇక్కడ నుంచి. నెక్స్ట్ సార్. గుడ్ మార్నింగ్ అందరికీ. మేము మంచి లక్షణాలు నేర్చుకోవడానికి వచ్చాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? బోధన సార్. బోధన నుంచి వచ్చారు. నిజామాబాద్లో ఈ కసాబల్లిలో టైం లేదు ఇక్కడ రావడానికి ఇక్కడికి. రైట్. ఇంకా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎంతమంది చేరబెట్టండి. దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి అండి? మంచిర్యాల నుంచి వచ్చాడు ఈ ప్రోగ్రామ్ నుంచి 3 days. ఇంకా నిర్మల్ నుంచి వచ్చాడు నేర్చుకోవడానికి. బోర్గామాలో టైం లేదు. ఇంకా ఒంగోలు నుంచి వచ్చాడండి. ఎక్కడ ఒంగోలు, ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ ఒంగోలు. ఇంకా గజ్వెల్లి, మెట్టిపల్లి దగ్గర దగ్గర వచ్చినాం. ఓకే, సపోర్ట్ కొట్టండి. మెట్టిపల్లి. ఇంకా ఎక్కడి నుంచి? నంద్యాల. కర్నూలు దగ్గర, కర్నూలు నుంచి 60 kilometers నంద్యాల. పక్కా రాయలసీమ. బాంబులు తీసుకొని వచ్చాడన్న. ఓకే, ఇంకా నిజామాబాద్లో టైం లేదు. జుక్కల్ ఏడుంది? బాన్స్వాడ. ఇదే కదా, సపోర్ట్ కొట్టండి గట్టిగా. ఇంకా ఇంకా ఎడికెళ్ళి కామారెడ్డి. అబ్బబ్బబ్బ ఏం దూరం, అడ్డగోలు దూరం కామారెడ్డి. ఇంకా ఎవరున్నారా? చెప్పనా? సిద్దిపేటకి వచ్చాడు. నేను ఒక విషయం చెప్తున్నా అండి. మనం ఇదేం ప్రోగ్రామ్ హైదరాబాద్లో చేసి ఎడికలు వస్తుంది తెలుసా? ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, కామారెడ్డి నుంచి 500 మంది వస్తాం. నిజామాబాద్లో పెడితే ఇంతమంది వచ్చాడు. ఓకే, సో ఎంటైర్ అన్ని డిఫరెంట్ ప్లేసెస్. లాస్ట్ టైం కల్కట్టా నుంచి వచ్చారు మన తెలుగు వాళ్ళు, బాంబే నుంచి వచ్చారు తెలుగు మాట్లాడే వాళ్ళు, బెంగళూరు నుంచి వచ్చారు తెలుగు మాట్లాడే వాళ్ళు. అందరినీ తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక దగ్గర తీసుకొస్తున్న ఈ ఆర్గనైజేషనే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. గుర్తుంచుకోండి. ఇక్కడ మాత్రం ఈ ప్రోగ్రామ్ ఎందుకు చెప్తాను తెలుసా? నేను ఖచ్చితంగా చెప్పగలను. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద చెప్తాను, ఖచ్చితంగా చెప్పగలను. ఇటువంటి ప్రోగ్రాంలు భారతదేశంలో ఎక్కడా జరగట్లేదు. ఎందుకోసం అంటే 3 రోజులు అచ్చు తెలుగులో, మన మాతృభాషలో సాఫ్ట్ స్కిల్స్ ఆల్మోస్ట్ ఫ్రీ. ఎవరు అందిస్తారండి? నో బడి విల్ గివ్ యూ. ఇక్కడ చెప్పే ట్రైనర్స్ అందరూ కూడా మినిమం పర్ హెడ్ 5,000 6,000 తీసుకొని చెప్తా ఉంటారు. మీకు ఆల్మోస్ట్ ఫ్రీగా మీకు చెప్తున్నానంటే ఇటువంటి కార్యక్రమాలు తమిళనాడు లేవో, కర్ణాటక లేవో, మలయాళం లేవో, మరాఠీ లేవో, హిందీలో లేవో. ఎక్కడున్నాయి? కేవలమా మన తెలుగు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కాబట్టి మీరు గర్వంగా ఫీల్ కండి, హ్యాపీగా ఫీల్ కండి. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. Now I would like to invite a personality in front of you, our first speaker, and వారు బాబు సాధ్యమా ఇక్కడ మా ఫస్ట్ స్పీకర్ ఈరోజు. వారు వక్తనే కాదు, వారు ఉపాధ్యాయుడే కాదు, వారు లాంగ్వేజ్ మీద కమాండే కాదు, నలుగురిని మెప్పించగల స్తోమతనే కాదు, మనస్సులను గెలిపించే అద్భుతమైన వ్యక్తి మా ముందున్నాడు. శక్తి నాగరాజ్ గారు. లైన్ నాగరాజ్ గారు. 1 2 3 చెప్పండి. 1 2 1 2 3. Thank you, sir. Over to you for first presentation. Sit down, listen. Good morning, everyone. Thank you very much for this wonderful opportunity. I must thank Mr. Gampa Nageswar Rao, Lions Club of Nizamabad Diamond, and all the organizers who have put up this grand show in Nizamabad for the first time. And I'm also happy to have so many friends here and an ocean of young students. Thank you all of you and welcome to this event. In fact, I was invited to this program and I did not check up what I had to speak about because a little uncertainty was there. Today morning I stand before you without knowing what I have to speak about. But I was very carefully listening to the 3 or 4 speakers that have already spoken. First I listened to Mr. Gampa Nageswar Rao. After that, when the program began, Dr. Nanda Kumar, Dr. Babu Rao, Dr. Prakash Rao, and a few other speakers who have already spoken to you. So I was making my own mental notes while I was listening to them and what I should speak about. మీరు వాళ్ళ ఉపన్యాసాలు చాలా జాగ్రత్తగా విని ఉంటే మీకు ఆల్రెడీ కొన్ని విషయాలు తెలిసి ఉండాలి.
You might have understood how they have succeeded in their lives, how they are able to put up so many programs. Gampa Nageshwara garu ee roju enni కార్యక్రమాలు అయ్యండి? మీ 62 impact programs like this. అంటే ఒక్కొక్క కార్యక్రమంలో సుమారుగా 3000 మంది అటెండ్ చేస్తుంటే, ఇంకా చాలా నేను అటెండ్ చేసిన హైదరాబాద్లో కొన్ని కార్యక్రమాల్లో 5000 మంది 10,000 మంది కూడా వచ్చారు, హరిహర కళాభవన్ లాంటి చోట్ల. బట్ ఈవెన్ ఇఫ్ ద యావరేజ్ ఇస్ 3000, ఇమాజిన్ 62 into 3000, how many lives have changed? I was speaking to Gampa Nageshwara this morning. I was telling him it's the physical energy on one side, but it was the ability, the skill, the talent, that everything that is put into ensuring that these programs, as one man ensuring such success, bringing all of us together and giving it to you. As I was telling you, absolutely free of cost. Adi tremendous energy, tremendous impact that he has created already, and tremendous transformation that has brought about in the young lives. That's why I think I am very specially grateful to him for this opportunity. Like Dr. Babu Rao was speaking to you, and he told you how he grew from a 6-ana employee in a small factory to a doctorate that he did not go to a university and get. ఆయన యూనివర్సిటీకి వెళ్ళి చదువుకొని పిహెచ్డి సబ్మిట్ చేసి పిహెచ్డి సబ్మిట్ చేయలేదు. ఆయన ఏమన్నారు, మీరు జాగ్రత్తగా విన్నారు లేదో ఒక మాట చెప్పారు. ఒక యూనివర్సిటీ, అది కూడా ఒక ఇండియన్ యూనివర్సిటీ కాదు, ఒక ఫారిన్ యూనివర్సిటీ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి వాళ్ళ గడప దగ్గర నిల్చొని, సార్ మేము మీకు పిహెచ్డి ఇస్తాము, మా యూనివర్సిటీకి వచ్చి స్వీకరించండి అని చెప్పేసి ఇన్వైట్ చేసి ఆయన డాక్టరేట్ ఇచ్చారు. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్, if you are willing to put in the right effort, and if you are awake, alert, keep looking around, opportunities are there everywhere. Perhaps that's a point that I'd like to make. I am reminded of a story. There was a master. He had 3 servants. అర్థమవుతుంది కదా? ఒక మాస్టర్కు 3 servants ఉన్నారు. ఒకసారి ఆ మాస్టర్ గారు అనుకున్నారు, నేను కాస్త కొన్నేళ్ళు దూరంగా వెళ్ళి రావాలి, వేరే దేశాలకు తిరిగి రావాలి, ఈలోగా సర్వెంట్స్కి ఒక పని అప్పచెప్పేసి వెళ్దాం అనుకుని 3 సర్వెంట్స్ని పిలుచుకున్నారు. ఆ 3 సర్వెంట్స్కు ఆయన ఆ రోజుల్లో, దిస్ స్టోరీ హ్యాపెన్ మేబీ సెవెరల్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో. ఆ రోజుల్లో టాలెంట్స్ అని ఉండేవి. ఇప్పుడు మన టాలెంట్ అంటే ఈ రోజుల్లో స్కిల్, ఒక నేర్పు, ప్రావీణ్యం. ఆ రోజుల్లో టాలెంట్ అంటే ఒక బంగారు నాణెం. అప్పుడు కరెన్సీ మొత్తం నాణ్యాల రూపంలో వచ్చేది. ఇప్పుడు కరెన్సీ నోట్స్ ఉన్నాయి, డిమానిటైజ్ చేస్తే రీసెంట్గా మీకు తెలుసు నోట్స్. సో బంగారు నాణ్యాలు ఉన్నాయి. ఆయన ఏం చేస్తారు, మాస్టర్ గారు ఫస్ట్ సర్వెంట్ పిలిచారు. పిలిచి, గో, నీకు ఈ 10 టాలెంట్స్ ఇస్తున్నాను, ప్లీజ్ అకౌంట్ ఫర్ ఇట్, పుట్ ఇట్ టు గుడ్ యూస్, దీన్ని సరిగా వినియోగించుకో అని చెప్పి మొదటి సర్వెంట్కు 10 నాణ్యాలు ఇచ్చారు. దెన్ he called the second servant and he gave him 5 talents. ఈ 5 నాణ్యాలు నీకు ఇస్తున్నాను. ఏమని చెప్పాడు అతనికి కూడా, పుట్ ఇట్ టు గుడ్ యూస్. ఏమన్నాడు అతను? పుట్ ఇట్ టు గుడ్ యూస్. రిమెంబర్ దాట్, పుట్ ఇట్ టు గుడ్ యూస్. అండ్ దెన్ he called the third servant. ఆ థర్డ్ సెవెంట్కు 2 నాణ్యాలు ఇచ్చాడు. 2 నాణ్యాలు ఇచ్చి మళ్ళీ అదే మాట చెప్పాడు. ఏం చెప్పాడు? Put it to good use. Use it properly. Let this money be used for a good cause. అని చెప్పేసి మాస్టర్ గారు వెళ్ళిపోయారు. After some time he returned home. And when he returned, he wanted to take account for that. He did not just give the money like that, but he put a condition. The money must be put to good use. Use it appropriately and account for it అని చెప్పాడు. కాబట్టి మొదటి సెవెంట్ పిలిచాడు రాగానే. I gave you 10 talents. What did you do with that? ఏం చేసావు దాంతో అన్నాడు. మొదటి సెవెంట్ చాలా వినయంగా వచ్చి, మాస్టర్, I did business with that. My business prospered. I made money. I made a profit. And with that profit, I again put that into business. By the time he returned, I rotated that money 2 or 3 times. I also offered some service to people, and my money multiplied. 10 became 20, 20 became 40, and this is your money. Please take it back and ichadu. డబ్బు మల్టిప్లై అయిపోయింది కదా, అది తీసుకొచ్చి ఇచ్చాడు. మాస్టర్ నాడు, శభాష్, ఎక్సలెంట్, యు హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్, ఐ యామ్ సో వెరీ హ్యాపీ ఫర్ యూ, and you multiplied the money that I gave you, the talents that I gave you, and that's why keep this money with you. Maybe I'll give you 40 more, maybe I'll give you much more, maybe I'll give you rich rewards for the effort that you put in and the success that you've achieved.
The first servant was very happy. He called the second servant. What have you done with the money, Anadiya? The second servant also came very obediently, quietly, and then he said, Master, I have a very sorry story to tell you. My story is not as happy as the one that the first servant has told you, but still I'll tell you my story. I also took that money and went out. I invested that in a business, but that business was not very successful. I lost money. I'm really very sorry. వ్యాపారంలో నాకు నష్టం వచ్చింది, ఆ డబ్బులు పోగొట్టుకున్నాను, నాకు క్షమించండి అని చెప్పాడు. మాస్టర్ ఏం చేయాలి అప్పుడు? ఏం చేస్తాడు అనుకుంటున్నారు అప్పుడు? ఆ సెకండ్ సర్వెంట్ ఏం చేయాలి? పనిష్ చేయొచ్చా? చేయలేదు. మాస్టర్ వాళ్ళని పనిష్ చేయాలి. సెకండ్ శభాష్ అన్నాడు. వెరీ గుడ్, ఐఎమ్ సో హ్యాపీ. దో యూ లాస్ట్ ద మనీ, ఐఎమ్ నాట్ unhappy. I'm happy because the condition is you have tried, you have made an effort, you worked hard. బిజినెస్ లో లాభం రావటం నష్టం రావటం అనేవి సాధ్యాసాధ్యాలు రెండు ఉంటాయి. ప్రతి ఒక్కరూ లాభం సాధించకపోవచ్చు. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నం చేసినా జయం అంత తొందరగా మనకు లభించకపోవచ్చు. అపజయానికి మనం లోన్ కావచ్చు. ప్రతి స్టెప్లో మనం వెనక కింద పడటానికి మనకు అవకాశాలు ఉన్నాయి. అంత మాత్రాన నువ్వు యూ నీడ్ నాట్ లూజ్ యువర్ హార్ట్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ వన్ మోర్ ఆఫర్. Maybe tomorrow, next time when I go, perhaps I'll give you one more opportunity. I'll give you a little more money again. Maybe you can try once again. Don't worry. Em paraledu అని చెప్పేసి అతన్ని పంపించేశాడు. Second servant was very happy because he did not expect that. He thought he would be punished. మూడో servant పిలిచాడు. I remember I also gave you 2 talents. What did you do with that money? Give an account. అడిగాడు. The third servant said, Master, ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తానని చెప్పేసి ఇంటి వెనక్కి పరిగెత్తాడు. ఇంటి వెనక్కి పరిగెత్తి ఒక గుంట తవ్వాడు. ఆ గుంటలో దాచిన కాయిన్స్ తీసుకొని, చూడండి మాస్టర్, మీరు ఇచ్చిన డబ్బులు ఎంత బ్రైట్గా చక్కగా మెరుస్తూ అలాగే దాచాను. చూసారా, మీరు ఇచ్చిన నాణ్యాలు పాడవకుండా అందరికి నేను అట్లాగే ఉంచాను జాగ్రత్తగా, అలాగే మెరుస్తూ ఉన్నాయి మీరు ఇచ్చిన నాణ్యాలే, సేమ్ కాయిన్స్. ఐ హావ్ కెప్ట్ దెమ్ సేఫ్ అని చెప్పేసి వాపస్ తెచ్చాడు. ఆ మూడో సర్వెంట్ ఏం చేసి ఉండొచ్చు మాస్టర్? Perhaps the master gave him a slap and said, bloody fellow, ఈ డబ్బు ఎవరికీ ఉపయోగపడలేదు, కనీసం నువ్వైనా వినియోగించుకోలేదు, కనీసం దాంతో నువ్వు ఏదైనా కొనుక్కొని తిన్నా నేను సంతోషపడేవాడినేమో, నువ్వు వినియోగించుకున్నా, కానీ the money has just been laid there unused. It has not been put to any good use at all. It has been wasted. The effort has been wasted. The money has been wasted. I don't want this kind of servants. Perhaps you have no place in my house. Get out. And I am not going to employ you any longer in Japan. Now coming back to the story that you heard in the morning, Gampa Nageswara Gari Katha, Babu Rao Gari Katha, Itarla Kathalu Anni Vinna Tarvata, just try to apply that story to yourselves. What did these 3 people get? ఈ ముగ్గురికి నాణ్యాల రూపంలో ఏం దొరికింది యాక్చువల్గా? వాళ్ళకి నిజమైన నాణ్యాలేనా? Yes? Opportunity. Thank you very much. So they got an opportunity. They got talents. They were given talents. They were given a wonderful golden opportunity to use the talents that have been given them in a proper way. వాళ్ళకి ఇచ్చిన అవకాశాలు, వాళ్ళకి ఇచ్చిన టాలెంట్స్ ఏవైతున్నాయో వాటిని వినియోగించుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఇచ్చారు. కానీ మాస్టర్కు ముందే తెలిసి మీకు ఒక ప్రశ్న వచ్చి ఉండొచ్చు, ఒకరికి 10 ఎందుకు ఇచ్చాడు, ఒకరికి 2 ఎందుకు ఇచ్చాడు, ఒకరికి అందరికీ 10 సమానంగా ఇవ్వచ్చు కదా, ఇచ్చిన తర్వాత అందరినీ అకౌంట్ అడగొచ్చు కదా, 10 ఇచ్చిన వాడికి ఎక్కువ అవకాశం ఉంది కదా అని కూడా మీరు అనుకోవచ్చు. కానీ మాస్టర్ ఆలోచించాడు. మాస్టర్ దగ్గర ఈ ముగ్గురు అప్పుడే పనిచేస్తున్నారు, అతనికి తెలుసు ఎవరి ఎబిలిటీ ఎంత ఉందో తెలుసు. హీ వాంటెడ్ టు గివ్ దట్ టెస్ట్ టు దెమ్. హీ న్యూ హూ వాస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ వాట్. Now put us ourselves, let's all put ourselves in similar situations. What are the talents that have been given us? మరి మనకి ఇచ్చిన టాలెంట్స్ ఏంటి? మన లోపల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంది. ఆల్రెడీ we all have been given the physical faculties. Most importantly, we all have eyes. గంప నాగేశ్వర గారు మొట్టమొదటిలో మాట్లాడుతున్నప్పుడు మీకు అందరికీ ఎంతమంది కాళ్ళు ఉన్నాయి, ఎంతమందికి చేతులు ఉన్నాయి, ఎంతమందికి కళ్ళు ఉన్నాయని అడిగారు. మరి మనందరికీ ఆ ఫిజికల్ ఎబిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఆ ఫిజికల్ ఎబిలిటీస్ను మనం ఎలా వినియోగించుకుంటున్నాం? ఆర్ వి యూజింగ్ దెమ్? ఆర్ వి పుట్టింగ్ దెమ్ టు ఎనీ యూజ్ అట్ ఆల్? హౌ మెనీ పీపుల్ అరౌండ్
with similar physical abilities or sometimes much less privileged than us are able to prosper and succeed in life. మనం ఎన్నోసార్లు ఈ మధ్య వాట్సాప్లో ప్రతిరోజు ఎన్నో వందల వీడియోలు చూస్తున్నాం. కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, చేత కాని వాళ్ళు, ఆరోగ్యం బాగా లేని వాళ్ళు, ఎంతో పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు, ఏ ఆపర్చునిటీ లేని వాళ్ళు, తల్లిదండ్రుల చేత వదిలివేయబడ్డ వాళ్ళు, రైట్? ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ inabilities, but despite them, many of them succeeded and have shown us that great success is possible if you want to utilize the opportunity that comes your way. మీరు వాట్సాప్లో రోజు చూస్తున్నారు కదా, ఎన్ని రకాల ఫిజికల్ ఎనర్జీస్ వాళ్ళు ఉపయోగించి ఎన్ని రకాల సక్సెసెస్ వాళ్ళు అచీవ్ చేశారు, ఎన్ని రకాల మెంటల్ ఫ్యాకల్టీస్ ఉపయోగించి జీవితంలో ఎంతమంది ఎన్ని రకాలుగా సక్సీడ్ అవుతున్నారు, ఎన్ని రకాల ఆపర్చునిటీస్ పీపుల్ వాళ్ళకి కావాల్సినవి వాళ్ళే క్రియేట్ చేసుకొని జీవితంలో సక్సీడ్ అవుతున్నారు. మరి మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం, బాబురావు గారు ఏం చెప్పారు, మీలాంటి విద్య కూడా ఆయనకు అవకాశం లేకపోయింది పాపం, స్కూల్ కూడా సరిగా వెళ్ళలేకపోయారు. ఇక్కడ దాదాపు పైన ఉన్న వాళ్ళలో చాలా మంది మీలాంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ ఎ విలేజ్. I also grew up in a very, very small, lower middle class family. I went to a Telugu medium college. నేను బీఎస్సీ తెలుగు మీడియంలో పల్లెటూళ్ళలో చదువుకొని బీఎస్సీ తర్వాత ఎంఏకి వెళ్ళిపోయాను. ఎంఏ ఇంగ్లీష్ చేశాను, లెక్చరర్ అయ్యాను. ఇక్కడే మీ పక్కనే బోధనలో 30 ఏళ్ళు పనిచేశాను. ఆ తర్వాత వేరియస్ అదర్ గవర్నమెంట్ కాలేజ్లో పనిచేశాను రిటైర్ కాకముందు. బట్ ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెండ్ బికాస్ I thought that there was one opportunity here that I must utilize, and that changed my life. Towards the end of my career, I changed into a trainer. I transformed myself into a trainer. That was the second opportunity that has come my way. And because of utilizing that opportunity, the course of my life completely underwent a transformation. Such opportunities are there for you everywhere, every day, every moment. Today is an opportunity. This moment is an opportunity. This speech of mine is an opportunity. This decision that you are going to take today is an opportunity. గంప నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు మీకు, ఎల్లుండిలోగా మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసే బాధ్యత మీ పైన ఉంది అనలేదు ఆయన. మీ ఒక్కరూ మారటానికి అవకాశం మీకుంది అనలేదు ఆయన. మీ అందరికీ మేము ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మీకు మారడానికి అవకాశం ఇస్తున్నా అని చెప్పలేదు ఆయన. ఆయన ఒక బ్యూటిఫుల్ మాట చెప్పారు, ఐఎమ్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. ఐఎమ్ టేకింగ్ దట్ రిస్క్ అని చెప్పారు. ఐఎమ్ టేకింగ్ అప్ దట్ ఛాలెంజ్ అని చెప్పారు. ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పాలి అంటే, ఎంత సాహసం అది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్నిసార్లు అలా సక్సెస్ సాధించిన వాడు అలా చెప్పగలడు. ఎడ్మండ్ హిలరీ హిమాలయ పర్వతం ఎక్కడానికి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఎడ్మండ్ హిలరీ హిమాలయ పర్వతం ఎక్కడానికి ప్రయత్నించి మొదటిసారి ఫెయిల్ అయ్యాడట. ఫెయిల్ అయిన తర్వాత తిరిగి వాపసు వచ్చేప్పుడు అతను వెనక్కి చూసుకుంటూ ఆ పర్వతాన్ని చూసుకుంటూ అన్నాడట, ఓ డోంట్ వారీ, నువ్వు అంత పొగరబోతుగా ఫీల్ కాకు, నువ్వు మహాపర్వతం కావచ్చు, నువ్వు ఒక హిమాలయ పర్వతం కావచ్చు, రైట్? నిన్ను ఎక్కలేదని చెప్పేసి నువ్వు విర్రవీగుతున్నావేమో, నేను మళ్ళీ వస్తాను, రేపే మళ్ళీ వస్తాను, వచ్చి మళ్ళీ ఎక్కడానికి ప్రయత్నిస్తాను, రేపు తప్పకుండా నేను సక్సీడ్ అవుతాను. ఎందుకు సక్సీడ్ అవుతారంటే, ఒక పర్వతమైనా సరే నువ్వు ఇంకా ఎందుకు ఎదగలేవు, కానీ నేను ఒక మనిషిని కాబట్టి ఎంతెందుకైనా ఎదగలను అని చెప్పాను. నేను ఎదిగి చూపిస్తాను. ఈరోజు ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టే స్టిల్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లూజ్ హార్ట్ అండ్ గో అవే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ డిసప్పాయింటెడ్ అండ్ write it off. I am going to start again today. I am going to work for my success again. చాలా మంది ఈ ఒలింపిక్ క్రీడల్లో మీ గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళు ఎంతో మంది యొక్క ఇంటర్వ్యూస్ చూసింటారు. ఈరోజు గోల్డ్ మెడల్ వాళ్ళు సాధించారు అంటే, ఒలింపిక్ మెడల్స్ ఒలింపిక్ గేమ్స్ యొక్క క్లోజింగ్ సెరమనీ అయిపోయిందంటే రేపు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు? ఒక 3 ఏళ్ళు నిద్రపోతారా? ఒక 3 ఏళ్ళు రెస్ట్ తీసుకొని మళ్ళీ 4 సంవత్సరాల్లో ప్రారంభిస్తారా? ఏం చేస్తారు మరి? దేర్ స్ట్రిక్ట్ రెజిమెన్ బిగిన్స్ ద నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్. ఈ రోజు గోల్డ్ మెడల్ సాధించారంటే మైకల్ ఫెల్ప్స్ గురించి వినుండొచ్చు మీరు. సో ప్రపంచంలో ఒక్కరూ సాధించలేని గోల్డ్ మెడల్ సాధించాడు. మరి అన్ని గోల్డ్ మెడల్స్ సాధించినా కూడా ఈరోజు గోల్డ్ మెడల్ అది ఒలింపిక్ గేమ్స్ అయిపోయిందంటే రేపు వెళ్ళి మళ్ళీ ప్రారంభమే. Tomorrow he starts again his practice. He wakes up at 6 o'clock again or 5 o'clock again, and then he starts practicing for the event that's 4 years ahead again.
రైట్, ఇట్లాంటి సిచ్యువేషన్ తీసుకోండి. ఈ ప్రోగ్రామ్ నిజామాబాద్ ప్రోగ్రామ్ అయిపోయింది. నిజామాబాద్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత గంప నాగేశ్వరరావు గారు ఇంటికి వెళ్ళి నిద్రపోతారా? లేదు, ఆల్రెడీ నేను ఇక్కడ ప్రజలు కూర్చున్నప్పుడు చూస్తున్నాను ఆయన నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్కడుందో దాని గురించి స్పీకర్స్తో మాట్లాడుతున్నారు. మధ్యాహ్నం ఈరోజు ఎవరు స్పీకర్ ఉందో ఆ స్పీకర్తో బస్సులో వస్తున్నారు, ట్రైన్లో వస్తున్నారు అని ఒక 10 మందికి అక్కడ పనులు పురమాయించారు. నేను ఒక 2 నిమిషాలు కూర్చున్నాను వారి పక్కన. ఆ 2 నిమిషాల్లో దాదాపు ఒక 10 మందితో ఆయన కోఆర్డినేట్ చేసి వాళ్ళ సపోర్ట్ చేసి మిగతా వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి పనులు అప్పచెప్పి విశ్వనాథన్ గారిని తీసుకుని ఒక కారు పంపించి ఇవన్నీ ఆయన అక్కడ కూర్చొని చేస్తూనే ఉన్నారు. హీఈస్ ప్లానింగ్. He is utilizing every single opportunity that has come his way to ensure that this such massive program has happened. ఆయన నాతో కొంచెం బాధ కూడా వ్యక్తం చేశారు. ఏంటి నిజామాబాద్కి వెళ్తే ఇంత 3,000 మంది 5,000 మంది 10,000 మంది వస్తారనుకున్నారు, ఇదేంటి తక్కువ మంది ఉన్నారంటే ఎంత ఎక్కువ మందికి మార్చడానికి అవకాశం ఆయనకు దొరికితే అంత హ్యాపీగా ఉంటారు. So opportunity is something that somebody does not bring it to us and give it to us. Opportunity is something that we need to take us. ఒక చోట ఒక కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉందట. ఆ కన్స్ట్రక్షన్ దగ్గర కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఏం ఆట ఆడుతున్నారు? వాళ్ళు ట్రైన్ ఆట, చుక్ రైలు తెలుసు కదా మీకు? చుక్ రైలు ఆట తెలుసా? ఎలా ఆడతారు? ఒకరు ముందుంటారు, మిగతా వాళ్ళని వెనుకుంటారు. ముందున్న వాళ్ళు ఏంటి? ఇంజన్. ముందున్న వాళ్ళు ఇంజన్ కాబట్టి వాళ్ళు చప్పుడు చేసుకుంటూ ముందు పెడుతుంటారు. వెనుక ఉన్న వాళ్ళందరూ ముందున్న వాళ్ళు షర్ట్ పట్టుకొని ఉంటారు. షర్ట్ పట్టుకొని అందరు పరిగెడుతూ ఉంటారు. అట్లా కొంతమంది పిల్లలు ఆ కన్స్ట్రక్షన్ జరిగే చోట ప్రతిరోజు ఆడుతూ ఉన్నారట. ఒకడు ఇంజన్ అవుతాడు, మిగతా వాళ్ళంతా భోగిలు అవుతారు, చుక్ 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 అనుకుంటూ పరిగెడుతూ ఉంటారు. అక్కడ దూరంగా ఒక అబ్బాయి నిల్చున్నాడట. ఆ అబ్బాయి పాపం షర్ట్ లేదు, పేదవాడు, షర్ట్ లేదు. షర్ట్ లేనందుకు ఆ అబ్బాయి ఏం చేశాడట, వెళితే అందరికీ షర్ట్లు ఉన్నందుకు ఒకరి షర్ట్ ఒకరు పట్టుకొని పరిగెడుతున్నారు కదా, మరి నాకు షర్ట్ లేదు, షర్ట్ లేకుండా నేను ఎట్లా పరిగెత్తాలి, లేక నా షర్ట్ ఎలా పట్టుకుంటాడు, నా వెనుక ఉన్నవాడు పట్టుకోలేడు, నాకు ఇబ్బందిగా ఉంది, నేను అక్కడ పోతే అవమానంగా ఉంటుందేమో, నేను ఎందుకు లేదు, నేను ఇక్కడే ఉండిపోతాను అని చెప్పేసి అక్కడ ఏదో ఒక గ్రీన్ కలర్ది ఒక బట్ట, రెడ్ కలర్ది ఒక పాత బట్ట ఉంటే అవి సంపాదించుకున్నాడట. సంపాదించుకుని అక్కడి నుంచే వాళ్ళకి సిగ్నల్ చూపిస్తున్నాడట ఇంజన్. రైట్, ఒక గ్రీన్ సిగ్నల్, ఒక రెడ్ సిగ్నల్. ఇట్లా ఆయన చూపించగానే ఎవరో పెద్ద మనిషి మళ్ళాంటి వాళ్ళు ఎవరో అటుపక్క వెళ్ళేవాళ్ళు వచ్చి అడిగాడట, ఏం బాబు నువ్వు వెళ్ళి ఆడుకోవచ్చు కదా, పాపం అందరూ ఆడుతున్నారు, నువ్వు కూడా వెళ్ళి ఆడుకుంటే, లేదు అంకుల్ నాకు ఈ చొక్కా లేదు, నన్ను అక్కడికి వెళ్తే అవమానం అవుతుంది కాబట్టి నేను ఆడట్లేదు, కానీ నేను ఈ గ్రీన్ సిగ్నల్ చూపిస్తున్నాను వాళ్ళకు, రెడ్ సిగ్నల్ చూపిస్తున్నాను అన్నాడట. సో ఆపర్చునిటీ ఈజ్ వాట్ యు క్రియేట్. వాడు ఏం చేయొచ్చు, ఆ పిల్లవాడు ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో కంప్లైంట్ చేయొచ్చు, డాడీ నువ్వు మోటార్ సైకిల్ కొని, మనం చేస్తాం కదా ఇంట్లో కాలేజీ పిల్లలు ఈ రోజుల్లో ప్రతిరోజు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, నాన్న పక్కవాడికి మోటార్ సైకిల్ ఉంది నాకు లేదు, నేను కాలేజీకి వెళ్ళను, వాడికి 5 చొక్కాలు ఉన్నాయి నాకు 3 ఉన్నాయి కాబట్టి నేను కాలేజీకి వెళ్ళను, వాడికి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నాకు లేవు కాబట్టి నేను చదువుకోను. మన కంప్లైంట్స్ యూజువల్గా అలా ఉంటాయి. కానీ there is a fellow who does not have a shirt but he is not feeling bad about that, he is not frustrated, he is not complaining, he is not at all disillusioned, he is actually making it, converting that into an opportunity. ఏదైతే లేదో దాన్ని ఒక ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకున్నాడు. కన్వర్ట్ చేసుకొని అతను వాళ్లకు సహాయం చేస్తున్న పొజిషన్లో తనను తాను ఎదిగేలా చేసుకున్నాడు. హౌ మెనీ ఆఫ్ us have such wonderful opportunities in life? How many of us can convert our regular routine lives into transforming platforms? How many of us can mold ourselves? Nobody needs sculptors. ఎవడో వచ్చి మనల్ని ఒక శిల్పం లాగా చెక్కి మనల్ని తయారు చేసి మనల్ని ఒక శిల్పం లాగా అద్భుతంగా తీర్చిదిద్దక్కర్లేదు. మనల్ని మనమే మలుచుకోలేమా? మరొకరు కావాలా దానికి? నేను అహ్మదాబాద్ వెళ్ళినప్పుడు చూశాను, అక్కడ ఒక శిల్పం ఉంటుంది, శిల్పం గాంధీనగర్లో. ఆ శిల్పం తనను తానే చెప్పుకున్నట్లుగా ఉంటుంది. అది మొదట్లో చూసినప్పుడు నాకు అర్థం అవ్వలేదు, బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్కల్ప్చర్. ఎస్, it's a beautiful sculpture. You can sculpt yourselves. Every one of you have that opportunity. So please use that. Don't waste this 2 years, 3 years time that you have in the college. కాలేజీల్లో ఉన్న వాళ్ళు, నేను డిగ్రీ కాలేజీలో నేను 36 ఏళ్ళు టీచ్ చేశాను కాబట్టి నాకు తెలుసు. నేను గజ్వేల్ లాంటి చోట్ల పనిచేశాను, బోధన్ లాంటి చోట్ల పనిచేశాను. ఎంతోమంది విద్యార్థులను అడిగారు, ఏంటి మీ తల్లిదండ్రులు ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి. చాలా 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 పేద కుటుంబాల నుంచి వచ్చారు. వాళ్ళకు నిజానికి ఇంట్లో భోజనం కూడా వసతులు లేవు, కాలేజీలకు వచ్చి చదువుకున్నారు. కానీ దాంట్లోనే కొంతమంది మార్నింగ్ పాల ప్యాకెట్లు అమ్ముతున్నారు. నా స్టూడెంట్స్
పాల ప్యాకెట్లు మార్నింగ్ పూట వేస్తారు, కాలేజీకి వచ్చి చదువుకుంటారు. న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు రోజు వెళ్తారు, అందరికీ న్యూస్ పేపర్ మార్నింగ్ 8 o'clock లోపల వేస్తారు. 500, 1000 రూపాయలు ఏం దొరికితే సంపాదించుకుంటారు, కాలేజీకి వెళ్ళి చదువుకుంటారు. ఎనీ కైండ్ ఆఫ్ small opportunity to earn money, to support their family, to defend themselves, to stand on their own feet, and at the same time pursue studies. In most cases, these students were much more successful than the ones that were well paid for. నా రీసెర్చ్ నేను చాలా మందిని స్టడీ చేశాను. నా లైఫ్లో నేను కనుక్కున్నదంటే ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే 6 అణాలు 3 అణాలు సంపాదించుకోగలుగుతున్నారో వాళ్ళు స్టడీస్లో మచ్ మోర్ సక్సెస్ఫుల్. అప్పుడప్పుడు కాలేజీకి రాకపోయినా కూడా వాళ్ళే ఎక్కువ కష్టపడుతున్నారు, వాళ్ళే ఎక్కువ మార్కులు సంపాదించుకోగలుగుతున్నారు. మరి మనలాంటి వాళ్ళ మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇట్లాంటి ఒక హాల్లో కూర్చోబెట్టి మనకి ఇంత చక్కటి ఉపన్యాసాలు ఇచ్చి ఇంతమంది స్పీకర్స్ ఒకరొకరు ఎక్కడెక్కడ నుండో వచ్చి, ఇంతకుముందు గంప గారు ఇంకొక మాట అన్నారు, వీళ్ళందరూ 5,000, 10,000, 20,000 రూపాయలు ఇస్తే కానీ వచ్చి ఒక లెక్చర్ ఇవ్వరు. అట్లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మన కొరకు ఫ్రీగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. వై షుడ్ నాట్ వి యూజ్ దిస్ ఆపర్చునిటీ? దిస్ ఈస్ అ గ్రేట్ 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 టర్నింగ్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్. లెట్స్ యూజ్ దిస్, లెట్స్ మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. Right? I'm sure all of you will make the best out of this great impact opportunity that has come your way. Let this impact be felt in your hearts, let this impact be felt in your minds, and let this be a real turning point in your lives. And by the end of this program on Monday evening, Gampa garu edaithe challenge తీసుకున్నారో ఆ ఛాలెంజ్ ను రియలైజ్ చేయడానికి మీరందరూ కలిసి, మీరందరూ దానికి తోడ్పాటు చేసి మీరందరూ ఆయనకు సక్సెస్ సాధించేలా సహకరిస్తారు కదా? Will you all promise me? Yes? Thank you very much. Thanks a lot.